నిజాంపట్నం మండలం సిఐటియు ఆధ్వర్యంలో మేడే జెండాలు ఆవిష్కరణ. అసంఘటిత రంగంలో కార్మికులకు భద్రత కల్పించాలి. బాపట్ల జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రహ్లాదుడు నిజాంపట్నం మండలం కేంద్రంలో మొగదారమ్మ తల్లి ఆటో డ్రైవర్స్ మరియు ట్రక్ డ్రైవర్స్ యూనియన్స్, అడవులదివి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆటో డ్రైవర్స్ యూనియన్, కొత్తపాలెం గ్రామంలో నాంచారమ్మ తల్లి ఆటో డ్రైవర్స్ యూనియన్గా ఆటో మరియు ఇతర కార్మికులు పాల్గొని మేడే జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ ప్రహ్లాదుడు, పీత సురేష్, ఎం సుబ్బారావులు మాట్లాడుతూ తీర ప్రాంతంలో ఉన్న నిజాంపట్నం లాంటి మండల కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో రొయ్యల తొడేలు తీసే ఉపాధి మీద మహిళలు, దానికి అనుబంధంగా ఆటో కార్మికులు తదితరులు ఆధారపడి ఉపాధి పొందే కార్మికులు పెరుగుతున్నారు. కావున కార్మికులకు పని ప్రదేశాలకు వెళ్లే సందర్భాల్లో జరిగే ప్రమాదాల నుండి భద్రత కల్పించాలని, ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికులంతా ఐక్యంగా కలిసి ముందుకు నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపట్నం మొగదారమ్మ తల్లి ఆటో డ్రైవర్స్ మరియు ట్రక్ డ్రైవర్స్ యూనియన్స్ నాయకులు పి సురేష్, ఎం వెంకటేశ్వరరావు, అడవులదివి మల్లికార్జున స్వామి ఆటో డ్రైవర్ యూనియన్ సుందరయ్య, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, కొత్తపాలెం నాంచారమ్మ తల్లి ఆటో డ్రైవర్స్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.